డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన పుస్తకం టైటిల్ పేరు రిచెస్ ఆర్ యువర్ రైట్. అంటే సంపదలు మీ హక్కు. హక్కు అంటే మీ అవసరాలు తీరే జీవితానికి మీరు అర్హులు అని, మీ కలలు నెరవేరుతాయి అని. అంతేకాదు భయం లేకుండా మీరు ఇతరులను సపోర్ట్ చేస్తారు అని. కానీ హక్కు అంటే షార్ట్ కట్ అని అర్థం కాదు. దాని అర్థం అమరిక, అంటే అలైన్మెంట్. ఉదాహరణకు మీ ఏరియాలో ఎవరైనా నెమ్మదిగా ఒక మెడికల్ షాప్ నిర్మిస్తుండడం మీరు చూశారు. అప్పుడు మీరు దానికి హోమ్ డెలివరీని జోడించండి. ఆ తర్వాత బీపీ, షుగర్ చెక్ సర్వీసులు అందించండి. జనరిక్ మెడిసిన్లతో పేద పేషెంట్ల డబ్బును ఆదా చేయడం లాంటివి చేయండి. 7 ఏళ్ళ తర్వాత మీరు బాగా సెటిల్ అవుతారు. అప్పుడు జనాలు మీది లక్ అని అంటారు. కానీ జూమ్ చేసి చూస్తే అది నమ్మకం ప్లస్ సర్వీస్ ప్లస్ రీఇన్వెస్ట్ ప్లస్ సహనం ప్లస్ మనీ మీద రెస్పెక్ట్. వీటన్నిటి వల్ల వచ్చిన నిజమైన సక్సెస్, నిజాయితీగా వచ్చిన సంపద. ఇప్పుడు మీ వంతు. నేను నా లైఫ్లోకి నిజాయితీ గల పని ద్వారా సంపదను అనుమతించాలి. నేను ఫ్రీడమ్, డిగ్నిటీ, సర్వీస్తో కూడిన ఒక లైఫ్ను నిర్మించుకోవాలి. సంపద నా హక్కు అని రాసి పెట్టుకోండి. మీకు కనపడేలా దాన్ని ఎక్కడైనా ఉంచండి. పొద్దున్న లేవగానే దాన్ని చదవండి. మీరు కృంగిపోయినప్పుడు దాన్ని చదవండి. మీరు చేస్తున్న పని వదిలేయాలి అని అనుకున్నప్పుడు కూడా దాన్ని చదవండి. ఎందుకంటే చాలామంది టాలెంట్ లేక ఫెయిల్ అవ్వరు. వాళ్ళు 5 ఏళ్ళు చేయాల్సిన జర్నీని 2 ఏళ్ళలో వదిలేస్తారు. అందుకే వాళ్ళు ఫెయిల్ అవుతారు. చివరిగా ఇక్కడ నేను మీలో చూసేది, మీరు నన్ను త్వరగా ధనవంతులు కావడం ఎలా అని అడగట్లేదు. మీరు అడిగేది నా లైఫ్లో విలువల్ని చంపకుండా సంపద పెరగడానికి నేను మెంటల్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని. అదే మెచ్యూరిటీ. అది చాలా అరుదు. కాబట్టి ఇంతకుముందు చెప్పిన వాటిలో 3 నిజాలు గుర్తుంచుకోండి. డబ్బు భూతం కాదు. మంచి చేసే శక్తి డబ్బుకుంది. మీ మాటలు, ఆలోచనలు జోక్స్ కాదు, అవి సూచనలు. చిన్నగా మొదలు పెట్టండి, నిజాయితీగా ఉండండి, స్థిరంగా ఉండండి. మ్యూచువల్ ఫండ్లలో అయినా, మైండ్ సెట్లో అయినా కంపౌండింగ్ అనేది వాస్తవం. మీరు రాబోయే 3 లేదా 5 ఏళ్ల మీద ఫోకస్ చేయండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి లక్ అని అంటారు, కానీ అది డిజైన్ అని మీకు, నాకు మాత్రమే తెలుసు.